వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల, ఇండియన్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఢిల్లీ సుల్తాన్ల తర్వాత భారతీయ చరిత్రలోకి వచ్చిన మరో అతిపెద్ద రాజ్యం మొఘల్ సుల్తాన్లు అంటున్నాం. సో అసలు మొఘళ్ళు అంటే ఎవరు? సో ఈ మొఘల్ సుల్తానులు ఏ విధంగా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు గమనిస్తే, ఇక్కడ మొఘల్స్ అంటే మనకి పుష్పాలు అని అర్థమవుతుంది. సో ఈ పుష్పాలుగా ఉన్న పేరు మొఘల్స్ కాలక్రమంలో ఏ విధంగా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అంటే, ఢిల్లీని పరిపాలించిన చివరి రాజవంశం లోడీ రాజవంశం అవుతుంది. ఈ లోడీ వంశానికి సంబంధించి చివరి రాజే ఇబ్రహీం లోడీ అంటాం. అంటే ఢిల్లీ సుల్తాన్లో మనం రాజు అనకుండా అతన్ని సుల్తాన్ అంటున్నాం. మరి ఈ సుల్తాన్ ఎవరు అంటే ఇబ్రహీం లోడీ అన్నాం. మరి ఇలాంటి ఇబ్రహీం లోడీని పానిపట్టు యుద్ధంలో ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అలా స్థాపించిన వ్యక్తే బాబర్ అవుతున్నాడు. సో మరి ఈ మొఘళ్లకు సంబంధించి గమనిస్తే, మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది బాబర్ అంటున్నాం. మరి ఎవరి బాబర్? ఏ విధంగా ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించవలసి వచ్చింది? ఇలాంటి కారణాల నేపథ్యంలో, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది ఏర్పాటు చేయబడింది. గమనిస్తే ఇక్కడ బాబర్ యొక్క అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ అంటున్నాం. అక్బర్ పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అంటున్నాం. ఇక్కడ క్లియర్ గమనిస్తే జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ని మనము బాబర్గా పిలవడం జరుగుతుంది. అతని యొక్క పూర్తి పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ అంటున్నాం. మరి ఎవరు ఈ బాబర్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మొఘల్ సుల్తానుల యొక్క ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం అనేది ఉండడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ బాబర్ అంటే టర్కీ భాషలో పులి అని అర్థం అవుతుంది. సింహం లేదా పులి అంటాం, పులి అని అర్థమవుతుంది. అదేవిధంగా హుమయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థమవుతుంది. అక్బర్ అంటే చంద్రుడు అని అర్థమవుతుంది. సో అలాంటి ఈ బాబర్ యొక్క అర్థాన్ని గమనిస్తే, టర్కీ లేదా టర్కీ అమీర్ల ప్రకారం బాబర్ అనగా సింహం లేదా పులి అని అర్థం. ది టైగర్ అంటాం సింపుల్గా గమనిస్తే. సో అమీర్ల ప్రకారం అమీర్లు అంటే భూస్వాములు అని అర్థం. సో హిందూ సాంప్రదాయంలో ఏ విధంగా జమీందారులు, ఏ విధంగా భూస్వాములు, ఏ విధంగా దేశ్ముఖులు, ఏ విధంగా దేశ్పాండేలు ఉన్నారో అలాగే అమీర్లు కూడా భూస్వాములే అవుతారు ఇస్లామిక్ సమాజంలో. సో అలాంటి ఈ టర్కీ అమీర్ల ప్రకారం బాబర్ అనగా సింహం లేదా పులి అని అర్థం. మరి ఇలాంటి ఈ బాబర్ ఏ విధంగా ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు? ఎందుకు ఏర్పాటు చేశారు? తన 5వ దండయాత్రలో క్రమంగా ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని పానిపట్టు యుద్ధం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ బాబర్ ఎవరు? ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి? గమనిస్తే ఇక్కడ బాబర్ యొక్క తండ్రి తైమూర్ ఇలాంగ్ అంటున్నారు. అంటే ఇప్పుడు బాబర్ యొక్క కుటుంబ నేపథ్యాన్ని గమనిస్తే, తల్లి ఒక వంశానికి, తండ్రి మరొక వంశానికి, ఒక బలమైన సామ్రాజ్య వంశాలకు సంబంధించిన వ్యక్తులు. అందులో గమనిస్తే బాబర్ తండ్రి తరపున తైమూర్ ఇలాంగ్ వంశానికి సంబంధించిన వ్యక్తి. అంటే తైమూర్కు సంబంధించిన వంశానికి సంబంధించిన వ్యక్తి మనకు బాబర్ అవుతున్నాడు. తల్లి కుతులగ్ నిఘర్ అంటాం. ఈ కుతులగ్ నిఘర్ బాబర్ యొక్క తల్లి ఎవరు అంటే చెంగిస్ ఖాన్. భారతీయ చరిత్రలో గొప్ప పోరాట యోధుడు ఎవరు అంటే చెంగిస్ ఖాన్. ఈ చెంగిస్ ఖాన్ వంశానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఇప్పుడు బాబర్ 2 బలమైన సామ్రాజ్యాలకి, వంశాలకు సంబంధించిన వ్యక్తి. తల్లి తరపున చెంగిస్ ఖాన్ వంశం, తండ్రి తరపున తైమూర్ ఇలాంగ్ వంశం అవుతుంది. ఈ 2 వంశాల కలయిక ద్వారా మనకు బాబర్ యొక్క విధానంలో ఈ 2 వంశాలు కనబడడం జరుగుతుంది. ఈ 2 నేపథ్యాలు కనబడుతున్నాయి. మరి అలాంటి బాబర్ ఎందుకు భారతదేశానికి వచ్చాడు? ఏ విధంగా భారతదేశానికి వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది? గమనిస్తే బాబర్ చగతాయ్ తెగకు సంబంధించిన వ్యక్తి. మరి చగతాయ్ ఎక్కడుంది? ఫర్గునా రాజ్యంలో కనబడుతున్నాయి. ఫర్గునా రాజ్యంలో ఉన్న కుటుంబాలలో ఉన్న తెగలలో చగతాయ్ తెగ లేదా చాగతాయ్ తెగ అంటున్నాం. ఈ చగతాయ్ తెగకు సంబంధించిన వ్యక్తి బాబర్ అంటున్నాం. మరి ఇలాంటి బాబర్ 11 సంవత్సరాల వయసులోనే ఉమర్ మిర్జా, సో ఈ ఉమర్ మిర్జా మరణానంతరం ఫర్గనా పాలకుడుగా నియమించబడడం జరిగింది. అప్పుడు జరిగిన ఏమవుతుంది, సింహాసనం కోసం జరిగిన కొట్లాటలో, తగాదాలో అంటాం, సింహాసనం కోసం తగిన తగాదాలో అతను ఓడించబడి ఫర్గునా ప్రాంతం నుండి బయటికి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు బాబర్ మనకి ఫర్గునా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. 11 సంవత్సరాల వయసులోనే రాజుగా ప్రకటించబడ్డాడు. కాలక్రమంలో బాబర్ మొట్టమొదటిసారిగా 1519వ సంవత్సరంలో ఇండియాపై, నేటి భారతదేశంపై దండయాత్ర చేయడం జరుగుతుంది. సాధారణంగా ఇతడు ఎప్పుడు విజయాన్ని సాధించాడు? 1526 ఏప్రిల్ మొదటి పానిపట్టు యుద్ధంలో విజయాన్ని సాధించాడు. అంటే 5 సార్లు వరుసగా భారతదేశంపై దండయాత్ర చేశారు. తన 5వ దండయాత్రలో పూర్తి స్థాయిలో భారతదేశం మీద ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే చరిత్రలో మనకి మొఘల్ సామ్రాజ్యంగా
పిలువబడుతుంది. సో మనకి మొట్టమొదటి దాడి ఎప్పుడు జరిగింది అంటే 1519వ సంవత్సరంలో ఇండియాపై మొదటి దాడి జరిగింది. మరి ఏ ప్రాంతంలో జరిగింది, ఎలాంటి ప్రత్యేకత ఈ ప్రాంతానికి ఉంది అంటే భీరా అనే ప్రాంతం అవుతుంది. సో ఈ భీరా అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బాబర్ చరిత్రలోనే, భారతీయ యుద్ధ చరిత్రలోనే గన్ పౌడర్ను ఉపయోగించడం జరుగుతుంది. గన్ పౌడర్ను ఉపయోగించి భీరా ప్రాంతం మీద దాడి చేయడం జరుగుతుంది. కాబట్టి గన్ పౌడర్ భారతీయ యుద్ధ రంగంలో ఉపయోగించిన మొట్టమొదటి చక్రవర్తిగా, మొట్టమొదటి సుల్తాన్గా మనకి బాబర్ పిలవడం జరుగుతుంది. బాబర్ స్వయంగా కవి తుజుక్ ఈ బాబరి అనే గ్రంథాన్ని కూడా రాశాడు. కాబట్టి భారతదేశంలో మొదటిసారిగా వాయువ్య భారతంలో భాగమైన భీరా ప్రాంతం వద్ద మనకి గన్ పౌడర్ను ఉపయోగించాడు బాబర్ అంటున్నాం. అదేవిధంగా బాబర్ 5వ దాడి అంటున్నాం. 5వ దాడి ఎప్పుడు జరగాలి, మనకి 1526లో జరగాలి. 1526 ఏప్రిల్లో జరిగిన దాడిని మనం ఏమంటున్నాం చరిత్రలో పానిపట్టు యుద్ధము అంటున్నాం. మరి ఇప్పటివరకు చరిత్రలో ఎన్ని పానిపట్టు యుద్ధాలు జరిగాయి? 3 పానిపట్టు యుద్ధాలు జరుగుతాయి. 2 పానిపట్టు యుద్ధాలు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధిస్తే, 3వ పానిపట్టు యుద్ధం మనకి మొఘల్ సామ్రాజ్యం ఏమవుతుంది, మరాఠా సామ్రాజ్యానికి చెంది ఉంటుంది. 1526 మొదటి పానిపట్టు యుద్ధం, 1556 రెండవ పానిపట్టు యుద్ధం మనకి మొఘల్ సామ్రాజ్యంలో జరుగుతుంది. మొదటి పానిపట్టు యుద్ధం సందర్భంలో మొఘల్ సుల్తాన్ బాబర్ అయితే, రెండవ పానిపట్టు యుద్ధంలో మొఘల్ సుల్తాన్ అక్బర్ అవుతున్నాడు. 3వ పానిపట్టు మరాఠాకి ఆఫ్ఘన్లకు మధ్య జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే మొదటి పానిపట్టు యుద్ధమే ఒక భారతీయ చరిత్రలో ఒక మహా సామ్రాజ్యమైన ఢిల్లీ సామ్రాజ్యం పతనానికి కారణమవుతుంది. మరో సామ్రాజ్యమైన మొఘల్ సామ్రాజ్యం ఆవిర్భావానికి కారణం కావడం జరుగుతుంది. అలాంటి ఈ బాబర్ భారతదేశంపై దాడి చేస్తున్నప్పుడు భారతదేశంలో పాలకులు ఎవరున్నారు అంటే, మొదటి పానిపట్టు యుద్ధంలో సందర్భంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు ఎవరు గమనిస్తే, పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు దౌలత్ ఖాన్ లోడి అంటున్నా. అంటే దౌలత్ ఖాన్ లోడి పంజాబ్ ప్రాంతానికి పాలకుడుగా ఉన్నాడు. అదే సందర్భంలో ఢిల్లీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఎవరు, ఢిల్లీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న 5వ వంశం లోడి వంశం. ఆ లోడి వంశానికి సంబంధించిన వ్యక్తి ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి యొక్క పినతండ్రి ఆలాం ఖాన్, ఇతడు కూడా ఉన్నాడు. ఇతడే బాబర్కు సహాయంగా అతన్ని భారతదేశం మీద దండయాత్ర చేయమని పిలవడంలో ఒకటిగా మనం భావించవచ్చు. అంటే ఇప్పుడు ఇబ్రహీం లోడి యొక్క పినతండ్రి ఎవడు, ఆలాం ఖాన్ లోడి అంటున్నాం. అదేవిధంగా మాల్వా ప్రాంతానికి, అంటే ఢిల్లీ సమాజం పరిపాలిస్తున్న కాలంలోనే ప్రాంతీయ రాజ్యాలలో మాల్వా రాజ్యం ఒక హిందూ రాజ్యం. గమనిస్తే ఇలాంటి మాల్వా రాజ్యం మహమ్మద్ II కాలంలో ఉండడం జరిగింది. ఇతని యొక్క ప్రధానమంత్రి మేదినీ రాయ్ రెండవ మేదినీ రాయ్ ఇతని యొక్క ప్రధానమంత్రిగా ఉన్నాడు. అలా మాల్వా ప్రాంతానికి 2వ మహమ్మద్ పరిపాలకుడుగా ఉన్నాడు. అదేవిధంగా మేవార్ ప్రాంతానికి రాణా సంగా ఉంటున్నాడు. రాణా సంగా అంటున్నాము. 100 యుద్ధాల వీరుడుగా పిలువబడుతున్నాడు రాణా సంగా. అదేవిధంగా గుజరాత్ ప్రాంతానికి ముజఫర్ షా అంటాడు. ముజఫర్ షా. బెంగాల్ ప్రాంతానికి నుస్రత్ షా అంటున్నాం. అంటే ఇప్పుడు క్లియర్, బాబర్ 1526 మొదటి పానిపట్టు యుద్ధ సందర్భంలోనే భారత్ను పరిపాలిస్తున్న ఈ వంశాలు, ఈ రాజ్యాలు, ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో కొంతమంది బాబర్ని భారతదేశంపై దండయాత్ర చేయమని పిలవడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో బాబర్ భారతదేశానికి వస్తాడు. సో మొత్తంగా మొఘల్ సామ్రాజ్యానికి స్థాపకుడుగా, మొట్టమొదటి చక్రవర్తిగా మనకు బాబర్ పిలువబడుతున్నాడు 1526 నుండి 1530. మరి సుల్తాన్ సాంప్రదాయంలో చక్రవర్తిని ఏమంటున్నాం మనము, ఇస్లామిక్ సాంప్రదాయంలో అతన్ని సుల్తాన్ అంటున్నాం. అలాంటి సుల్తానే మనకు బాబర్ అంటున్నాం. బాబరే మొఘల్ సామ్రాజ్య స్థాపకుడుగా పిలువబడుతున్నాడు. 1526 నుండి 1530 మధ్య పరిపాలించిన 4 సంవత్సరాలే యుద్ధాలతోనే ముగిసిపోవడం జరుగుతుంది. బలమైన పునాదులు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య రూపంలో వేశాడు మనకు బాబర్ అంటున్నాం. మరి ఇలాంటి బాబర్ని భారతదేశం మీద దండయాత్ర చేయమని రాణా సంగ్రామ్ సింగ్, ఆలాం ఖాన్ లోడి అన్నాం. ఇబ్రహీం లోడి యొక్క పినతండ్రి ఇద్దరు అభ్యర్థించడం జరిగింది, రండి భారతదేశం మీద దండయాత్ర చేయండి. వాళ్ళు అనుకున్న ఉద్దేశం వేరు, బాబర్ యొక్క ఉద్దేశం వేరు. వాళ్ళు ఏమనుకున్నారు, దండయాత్ర చేసి భారతీయ యొక్క సంపదను తీసుకెళ్తాడు, పోతూ పోతూ రాజ్యాన్ని మాకిస్తారని వీళ్ళు అనుకున్నారు. కానీ అతడు ఇక్కడే తిష్టవేసి రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తిష్టవేసిన సందర్భం 5వ దండయాత్ర అవుతుంది. 1519లో మొదటి దండయాత్ర అయితే 1526 ఏప్రిల్ 21న 5వ దండయాత్ర అవుతుంది. ఆ దండయాత్రనే మనం చరిత్రలో పానిపట్టు యుద్ధంగా పిలుస్తున్నాం. అంటే ఈ యుద్ధం పానిపట్టు అనే ప్రదేశంలో నిర్వహించబడడం ద్వారా దీన్ని పానిపట్టు యుద్ధం అంటాం. ఇదే మొట్టమొదటి పానిపట్టు యుద్ధం అవుతుంది. అంటే ఇప్పుడు మొదటి పానిపట్టు యుద్ధం దేన్ని చూపిస్తుంది అంటే, మహాసామ్రాజ్యమైన ఢిల్లీ సామ్రాజ్యం యొక్క పతనాన్ని, మహాసామ్రాజ్యమైన మొఘల్ సామ్రాజ్యం యొక్క ప్రారంభాన్ని సూచించడం జరుగుతుంది. దీంతో మొఘల్ సామ్రాజ్యం యొక్క ప్రారంభం
జరుగుతుంది. ఈ యుద్ధంలో ఇబ్రహీం ఖాన్ లోడీని ఓడిస్తాడు, ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఇబ్రహీంకు సహకరించింది ఎవరు? ఇబ్రహీం లోడీకి సహకరించింది రాజా విక్రమ్జీత్. మరి ఈ రాజా విక్రమ్జీత్ ఎవరు? గ్వాలియర్ ప్రాంతానికి సంబంధించిన పాలకుడు రాజా విక్రమ్జీత్ అంటున్నాం. అంటే ఇతడు కూడా ఓడించబడ్డాడు బాబర్ చేత. సో మరి బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో విజయం సాధించడానికి కారణం ఏంటి? 1519లో మొట్టమొదటి దాడి చేసిన సందర్భం బీరా ప్రాంతంలోనే గన్ పౌడర్ను ఉపయోగించి విజయాన్ని ఈజీగా సాధించగలిగాడు. మరి ఇక్కడ మహాసామ్రాజ్యమైన ఢిల్లీ, ఆ ఢిల్లీ సైన్యాన్ని ఎదుర్కోవాలి. బాబర్కు అంత క్యాపబిలిటీ లేదు, అంత సైన్యం లేదు. అయినప్పటికీ తనదైన విధానాలని, యుద్ధ తంత్రాంగాన్ని ఉపయోగించి ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో విజయం సాధించాడు. అలాంటి యుద్ధ తంత్రాంగమే ఒకటి రూమీ అంటాం. రూమీ అంటే గొయ్యిలు తవ్వడం, కందకాలు తవ్వడం ద్వారా బలమైన సైన్యాన్ని అడ్డుకుంటూ వారిని చంపడం, వారిని ఎదుర్కోవడం అనేది ఇది ఒక పద్ధతి, ఇది ఒక మెథడ్ అవుతుంది, వే ఆఫ్ వార్ అంటాం. చూడండి, రూమి అనేది గొయ్యిలు లేదా కందకాలు తవ్వడం. రెండోది తులుగ్మా అనేది అశ్వక దళము అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. యుద్ధంలో విజయాన్ని సాధించడంలో గుర్రాల యొక్క వేగం నిర్ణయిస్తుంది. గుర్రం ఎంత వేగంగా ప్రయాణిస్తే ఆ వేగం ద్వారానే విజయం సాధించే అవకాశం ఉంటుంది. సింపుల్ యుద్ధం అంటే ఆ యుద్ధానికి సంబంధించిన రాజును ఓడించడమే అర్థం, సైన్యాన్ని ఓడించడం కాదు. ఆ రాజ్యానికి సంబంధించిన రాజును ఓడించడంలో చాకచక్యంగా వ్యవహరించేవి అశ్విక దళాలే అవుతాయి. అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ గమనించండి. శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్యాన్ని బలిష్టం చేయడం కోసం బలిష్టమైన అశ్వాలని పోర్చుగీస్ వారి సహాయంతో భారతదేశంలోకి తెచ్చుకుంటాడు. అంటే ఆనాటి యుద్ధ రంగాన్ని నిర్ణయించడం, యుద్ధంలో విజయాన్ని నిర్ణయించడంలో క్రియాశీలక పాత్ర పోషించినవి బలమైన అశ్వికాలు అంటున్నాం. అలాంటి అశ్విక దళాన్ని కూడా ఉపయోగించాడు, తులుగ్మా అంటున్నాం. అంటే ఇప్పుడు తులుగ్మా, రూయి అనే రెండు యుద్ధ తంత్రాంగాలను ఉపయోగించి మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ సులువుగా విజయాన్ని సాధించాడు, మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అదే క్రమంలో 1527వ సంవత్సరంలో కన్వా యుద్ధంలో పాల్పంచుకున్నాడు. మరి ఈ కన్వా యుద్ధం కూడా బాబర్ కాలంలో జరుగుతుంది. మరి ఆ కన్వా యుద్ధంలో పాల్పంచుకుంది ఎవరు? రాణా సంగ్రామ్. ఇతన్ని పిలిస్తే రాణా సంగ్రామ్నే ఓడించాడు. చూడండి, పానిపట్టు యుద్ధంలో భారతదేశం మీద దండయాత్ర చేయమని పిలిచిన వ్యక్తుల్లో ఇతడున్నాడు, రాణా సంగ్రామ్. 100 యుద్ధాల వీరుడుగా పిలువబడుతున్నాడు. అలాంటి రాణా సంగ్రామాన్ని మనకి కన్వా యుద్ధంలో ఓడిస్తున్నాడు బాబర్. అంతేకాకుండా మరి ఈ యుద్ధంలో ఈ రాణా సంగ్రామ్ను ఓడించాలంటే అంత ఈజీ కాదు. మేవార్ ప్రాంతం అనేది రాజపుత్ర రాజ్యాలలో అత్యంత బలమైన రాజ్యం, అత్యంత బలమైన సైనిక ప్రతిభా పాఠవాళ్ళు ఉన్న రాజ్యం. మరి ఆ రాజ్యాన్ని ఓడించడం కోసం తనదైన విధానాన్ని తీసుకొస్తాడు. ఆ విధానమే జిహాద్ అంటాం, మత పవిత్ర యుద్ధము అంటున్నాం. అత్యంత తక్కువ సైన్యాన్ని అత్యంత బలోపేతంగా తయారు చేయడం జరుగుతుంది. డూ ఆర్ డైగా తయారు చేస్తున్నాడు సైన్యాన్ని. సో అలాంటి క్రమంలోనే జిహాద్ అనే విధానాన్ని ఉపయోగించిన సందర్భం కన్వా అంటాం. ఇప్పటికి 3 వచ్చాయి. చూడండి, బీరా అనే ప్రాంతంలో గన్ పౌడర్ ఉపయోగిస్తే, మొదటి పానిపట్టు యుద్ధంలో రూమి తులుగ్మాను ఉపయోగిస్తే, కన్వా యుద్ధంలో అతడు ఏం ఉపయోగించాడు? జిహాద్ను ఉపయోగించడం జరిగింది. ఈ యుద్ధం విజయం సాధించిన తర్వాత స్వయంగా అతడు బాబర్ ఒక బిరుదును పొందడం జరిగింది. ఆ బిరుదునే మనం ఏమంటున్నాం? గాజీ అన్నాం. ఆ గాజీ అనే బిరుదు ఈ కన్వా యుద్ధం ద్వారా పొందారు. ఏ సంవత్సరం? 1527వ సంవత్సరంలో జరిగింది. అలాంటి క్రమంలోనే 3వ యుద్ధంలోకి వెళ్తున్నాడు బాబర్, రాజ్యాన్ని విస్తరించే క్రమంలోకి వెళ్తున్నాడు. సో మనకి ఎప్పుడైతే కన్వా యుద్ధం జరిగిందో భారతదేశ కేంద్రంగా మొఘల్ సామ్రాజ్య స్థాపన సుస్థిరం చేయబడుతుంది. ప్రారంభించబడింది పానిపట్టు, సుస్థిరం చేయబడింది కన్వా యుద్ధం అవుతుంది. 1528వ సంవత్సరంలో చందేరి యుద్ధంలో పాలుపంచుకుంటాడు. చందేరి యుద్ధంలో మాల్వా పాలకుడు మేదినీ రాయ్ను ఓడిస్తున్నాడు. ఓడించడమే కాకుండా చందేరిలో బలమైన కోటలని, బలమైన ప్రాంతాలను ఆక్రమిస్తున్నాడు. అలాంటి క్రమంలోనే చందేరి కోట మాల్వాను ఆక్రమించడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు చూడండి, సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా సామ్రాజ్యాన్ని విస్తరించే చర్యలు చేస్తున్నాడు. విస్తరించే క్రమంలో తాను నేర్చుకున్న యుద్ధ తంత్రాలని భారతీయ సమాజంలో అప్పటికి ఉపయోగించారు. ఆ యుద్ధ తంత్రాల మీద ఆనాటి భారతీయ రాజులకి, భారతీయ రాజ్యాలకి ఎలాంటి అవగాహన లేదు. అందుకే తక్కువ సైన్యం ఉన్న బాబర్ భారతదేశాన్ని సులువుగానే తన ఆధీనంలోకి తీసుకోగలిగాడు. సో 1528లో చందేరి యుద్ధం చూడండి. ఇక్కడ 1526 మొదటి పానిపట్టు యుద్ధం, 1527 కన్వా యుద్ధం, 1528 చందేరి యుద్ధము అవుతుంది. 1529 గోగ్రా యుద్ధం అవుతుంది. పరిపాలించింది 4 సంవత్సరాలే. 1526 నుండి 1530 4 సంవత్సరాల్లోనే 4 యుద్ధాలు చేశాడు.
1529లో గోగ్రా యుద్ధం అంటున్నాం. మరి గోగ్రా యుద్ధంలో ఎవరిని ఓడించాడు? బెంగాల్ పాలకుడు నుస్రత్ షాను ఓడించాడు. మహమ్మద్ షా అనే ఆఫ్ఘన్లను కూడా ఓడించడం జరిగింది. మొత్తంగా బెంగాల్ ప్రాంతం కూడా మొఘల్ ఆధీనంలోకి, బాబర్ ఆధీనంలోకి వచ్చాయి. ఈ విధంగా తన రాజతంత్రాన్ని ఉపయోగించి, యుద్ధతంత్రాన్ని ఉపయోగించి ఒక బలమైన సామ్రాజ్యానికి పునాదులు వేశాడు బాబర్. మరి వ్యక్తిపరంగా అతన్ని గమనిస్తే స్వయంగా ఇతడు కవి, మంచి భావజాలాలు కలిగిన వ్యక్తి, రైట్. అలాంటి క్రమంలో ఇతడు ఏ విధమైన గ్రంథాలను రాశాడు? బాబర్ 1530లో బాబర్ మరణించడం జరుగుతుంది. ఇతని మరణం గురించి ప్రస్తావించిన గ్రంథం గుల్బదన్ బేగం రాసిన పుస్తకం. గుల్బదన్ బేగం రాసిన పుస్తకం హుమాయూన్ నామా అంటున్నాం. సో హుమాయూన్ యొక్క ప్రస్థానం కూడా అందులో ఉంటుంది, ప్రస్తావన కూడా అందులో ఉంటుంది. సో హుమాయూన్ అనే గ్రంథం, హుమాయూన్ ఏమవుతుంది? హుమాయూన్ నామా అనే గ్రంథంలో మనకి బాబర్ యొక్క మరణం, అతని యొక్క ప్రస్థానం మనకు ప్రస్తావించబడడం జరిగింది. బాబర్ తన ఆత్మకథను కూడా తానే రాసుకున్నాడు. అంటే మొత్తం ఇస్లామిక్ పరిపాలన కాలంలో ఆత్మకథలు రాసుకున్న మొదటి వ్యక్తిగా మనకు బాబర్ పిలువబడుతున్నాడు. అందుకే ఇతడు ది ఫాదర్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ అంటున్నాము. అంటే స్వీయ చరిత్రల పితామహుడుగా, స్వీయ చరిత్రల పితగా మనల్ని బాబర్ను పిలవడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే మరి ఇలాంటి బాబర్ సాంప్రదాయాలను, పర్షియా సాంప్రదాయాలను కూడా భారతదేశంలో ప్రవేశపెట్టాడు. అలాంటి సాంప్రదాయమే చార్ బాగ్ అంటారు. అంటే ఉద్యానవనాన్ని మరింత అందంగా మార్చడం కోసం 4 దారులతో కూడిన ఒక కూడలి నిర్మాణాన్ని, నీటి పంపులను కూడా ఏర్పాటు చేశారు. నీటిని విరజిమ్మే పంపులతో అందంగా, ఆకర్షణీయంగా తయారు చేశాడు. దాన్ని మనము చార్ బాగ్ అంటున్నాం. బాగ్ అంటే పూల తోట అని అర్థం, బాగ్ అంటే పులి అని అర్థం కూడా అవుతుంది. ఈ చార్ బాగ్ అనే ఈ పూల తోట విధానాలని, గార్డెన్ విధానాలని భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు అంటే బాబర్ అవుతున్నాడు. సో అలాంటి బాబర్ యొక్క స్వీయ చరిత్రను గమనిస్తే, ఆటోబయోగ్రఫీ ఆత్మకథను గమనిస్తే అది తుజుక్ ఈ బాబర్ అంటాం. తుజుక్ ఈ బాబరీ లేదా బాబర్ నామా అంటున్నాం. తుజుకీ బాబర్కి మరొక పేరే బాబర్ నామా అంటున్నాం. సో ఈ బాబర్ నామా మరి ఏ భాషలో రాయబడింది? టర్కీ భాషలో రాయబడడం జరిగింది. స్వయంగా బాబరే రాయడం జరిగింది. మరి ఈ బాబర్ రాసిన గ్రంథంలో ఏ విషయాన్ని ప్రస్తావించాడు? తాను చూసిన హిందూ దేశం ఏ విధమైన సంపదను కలిగి ఉంది క్లియర్గా రాశాడు. హిందుస్థాన్ జనంతో నిండిన విశేషమైన ఉత్పత్తి కలిగిన చాలా విశాలమైన దేశం అని పేర్కొన్నాడు. అంతేకాకుండా నేను చూసిన ఫలాలలో మామిడి పండు అత్యంత రుచికరమైనదిగా ప్రస్తావించిన సందర్భం తుజిక్ ఈ బాబరీ అంటున్నాం. అంటే మామిడి పండు యొక్క గొప్పతనాన్ని కూడా అందులో ప్రస్తావించాడు. దేశం యొక్క జన సంపదన గురించి కూడా మరియు ప్రకృతి సంపదన గురించి కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఆ పుస్తకమే తుజుక్ ఈ బాబరీ అంటున్నాం. అది బాబర్ యొక్క ఆత్మకథగా పిలువబడుతుంది. అలాంటి బాబర్ మరణించిన తర్వాత ఎప్పుడు మరణించాడు? 1530వ సంవత్సరంలో బాబర్ మరణించాడు. ఆ మరణం తర్వాత చరిత్రలోకి వచ్చిన వ్యక్తి హుమయూన్ అంటున్నాం. ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ కనబడుతుంది. వరుస క్రమంలో రాజరికంగా తండ్రి మరణించిన తర్వాత హుమయూన్ వచ్చాడు. కొంతకాలం తర్వాత వెళ్ళి మళ్ళీ రెండోసారి మొఘల్ సామ్రాజ్యాన్ని పునర్నిర్మించడం జరుగుతుంది. అంటే బాబర్ తర్వాత హుమయూన్ కొంతకాలం పరిపాలించి మళ్ళీ మొఘల్ సామ్రాజ్యాన్ని పునర్నిర్మిస్తాడు. ఆ తర్వాత వరుస క్రమంలోకి వస్తుంది. అంటే ఇప్పుడు క్లియర్గా గమనిస్తే బాబర్, హుమయూన్, షేర్షా, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ అవుతుంది. ఇది వరుస క్రమంలో ఉంటున్నాం. మరి షేర్షా ఢిల్లీ సుల్తాన్ ఎవరవుతున్నా? మొఘల్ సుల్తాన్ కాదు కదా. అవును, కాదు. కాబట్టి హుమయూన్ తర్వాత అది వరుస క్రమం మళ్ళీ పునర్నిర్మించబడుతుంది. అంటే మొఘల్ సామ్రాజ్యాన్ని పునర్నిర్మించిన వ్యక్తి ఎవరు అంటే హుమయూన్ అంటున్నాం. మరి హుమయూన్ యొక్క పరిపాలన కాలాన్ని గమనిస్తే 1530 నుండి 1540 మొదటి సందర్భం. ఎప్పుడైతే 1540లో షేర్షాతో యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధంలో హుమయూన్ ఓడించబడతాడు, పర్షియాకు పారిపోవడం జరుగుతుంది. హుమయూన్ ఇక్కడ షేర్షా మరణించిన తర్వాత అతని యొక్క సంతాన పరిపాలన కాలంలో ఇతడు వచ్చాడు. అతని సంతానాన్ని ఓడించి క్రమంగా మొఘల్ సామ్రాజ్యాన్ని తిరిగి ఆక్రమించడం జరుగుతుంది. కాబట్టి రెండో సందర్భం 1555 నుండి 56. ఇప్పుడు ట్విస్ట్ గమనిస్తాం చూడండి. 1540 నుండి 1555 వరకు 15 సంవత్సరాల కాలం మొఘల్ సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు? షేర్షా పరిపాలించడం జరుగుతుంది. బాగా గమనించాలి. హుమయూన్ అంటే అర్థం ఏంటి? హుమయూన్ అనగా అదృష్టవంతుడు. కానీ చరిత్రకారుల ప్రకారం గమనిస్తే మొత్తం మొఘల్ సుల్తానులో అత్యంత దురదృష్టవంతుడు హుమయూన్ అవుతున్నాడు. ఎందుకు దురదృష్టవంతుడయ్యాడు? ఒక సువిశాలమైన రాజ్యం వచ్చింది,
కానీ ఎందుకు దురదృష్టవంతుడయ్యాడు? తన పరిపాలనా కాలంలో అనేక విజయాలు సాధించాడు. ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే, విజయం సాధించిన ప్రతి చోట అక్కడ సంపాదించిన సంపదని, అక్కడ దోచుకున్న సంపదని అక్కడే భోగ విలాసాలకు ఉపయోగించే తత్వం కలిగిన వ్యక్తి హుమాయూన్. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధమైన ఆలోచన లేదు ఇతనికి. ఒక ప్రణాళికాబద్ధంగా రాజ్యాన్ని విస్తరించే ఆలోచన లేదు. శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ప్రతిభా పాఠవాలు ఉన్నాయి, కానీ వాడిని సరి అయిన దిశలో పెట్టలేదు హుమాయూన్. అందుకే చరిత్రకారులు ఇతన్ని ఏమన్నారు? ఏమవుతున్నాడు? అత్యంత దురదృష్టవంతుడుగా పిలువబడ్డాడు. కానీ అర్థం ఏంటి? అదృష్టవంతుడు అని అర్థం. సో హుమాయూన్ అనగా టర్కీ భాషలో అదృష్టవంతుడు అని అర్థం. సో ఇతని గమనిస్తే 1530 డిసెంబర్ 29న 1530లో బాబర్ మరణించిన తర్వాత చివరిలో మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకోవడం జరుగుతుంది. కాలక్రమంలో రాజ్యాన్ని విస్తరించే క్రమంలో 1532లో ధౌరా యుద్ధంలో పాల్గొంటాడు. ధౌరా యుద్ధంలో ఎవరిని ఓడిస్తున్నాడు? మహమ్మద్ లోడిని ఓడించడం జరుగుతుంది. సో 1532 ధౌరా యుద్ధంలో హుమాయూన్ మహమ్మద్ లోడిని ఓడించడం జరిగింది. అలాంటి క్రమంలోనే 1537వ సంవత్సరం, ఎందుకంటే మొదటి సందర్భం ఇప్పటి నుండి 1530 నుండి 1540 అంటున్నాం. 10 సంవత్సరాల కాలం జరిగిన యుద్ధంలో మొదటిది ధౌరా యుద్ధము, రెండోది చునార్ యుద్ధము అంటున్నాం. చునార్ కోట చాలా ఫేమస్. అలాంటి చునార్ యుద్ధం 1537లో జరుగుతుంది. ఈ చునార్ కోట యుద్ధంలో మొదటగా షేర్షాను ఓడిస్తాడు. ఓకే, షేర్షాను ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించి అక్కడే విలాసవంతమైన జీవితాన్ని గడపడంతో షేర్షా మరొకరితో కలిసి మళ్ళీ మిగిలిన ప్రాంతాలను ఆక్రమించే ప్రయత్నం చేస్తాడు. సో క్లియర్గా 1537 చునార్ యుద్ధంలో షేర్షాను ఓడించాడు హుమాయూన్. సో ఓడించడమే కాకుండా బెంగాల్లో గౌడ ప్రాంతం వరకు దండయాత్రను కొనసాగించాడు. బెంగాల్లో అత్యధిక భాగాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసే ప్రయత్నం చేశాడు. గమనిస్తే 1539లో చౌసా యుద్ధంలో పాల్గొన్నాడు. చౌసా యుద్ధం 1539, దౌరా, చూనార్, చౌసా ఈ యుద్ధాలు ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి అంటే హుమాయూన్తో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. 1539లో చౌసా అనే ప్రదేశంలో జరిగిన యుద్ధంలో షేర్షా హుమాయూన్ను ఓడించాడు. హుమాయూన్ యొక్క వీక్నెస్ను, బలహీనతను ఆధారంగా చేసుకున్నాడు. అతని వ్యతిరేకులందరితో ఒక కూటమిని ఏర్పాటు చేసి షేర్షా ఎవరి మీద? హుమాయూన్ మీద హుమాయూన్ దాడి చేసి ఓడించడం జరిగింది. అంతేకాకుండా హుమాయూన్ భారతదేశాన్ని వదిలి వెళ్ళే విధంగా చేశాడు. చౌసా యుద్ధం 1539. అదే క్రమంలో 1540 సంవత్సరం బిల్గ్రామీ లేదా దాన్ని మనం కనౌజ్ అంటాం. సో బిల్గ్రామ్ లేదా కనౌజ్ యుద్ధము అంటున్నాము. ఈ యుద్ధంలో షేర్షా మరోసారి హుమాయూన్ను పూర్తిగా ఓడించడం జరిగింది. భయభ్రాంతులకు లోనైన హుమాయూన్ భారతదేశాన్ని వదిలి పర్షియాకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ క్లియర్గా గమనించండి. హుమాయూన్ భారతదేశాన్ని వదిలి పర్షియాకు వెళ్ళాడు. మరి అక్కడ అతనికి షెల్టర్ ఇవ్వడు. అతడే మనకు షాతమాస్ అంటాం. చూడండి, సఫాయిద్ వంశానికి సంబంధించిన షాతమాస్ ఇతనికి నివాసాన్ని, షెల్టర్ ఇవ్వడానికి అంగీకరించాడు. క్రమంగా హుమాయూన్ యొక్క ఒత్తిడి మేరకి 2 కండిషన్లతో అతనికి షెల్టర్ ఇస్తున్నాడు. బాగా గమనించండి. ఇక్కడ 1541 మధ్య భారతదేశంలోని అడవులలో హమిదా బాను బేగం అంటున్నాం. సో ఈ హమిదా బాను బేగాన్ని వివాహం చేసుకుంటాడు. కాలక్రమంలో వీరికి పుట్టిన సంతానమే మనకు వచ్చే తదుపరి చక్రవర్తి అక్బర్ అవుతున్నాడు. సో మనకు 1541లో మనకి హమిదా బాను బేగాన్ని ఎవరు? హుమాయూన్ చేసుకోవడం జరుగుతుంది. 1542లో రాజస్థాన్ సింధులోని అమర్కోట, ఎక్కడుంది అమర్కోట? ప్రస్తుతం పాకిస్తాన్ సింధులోని ఉమర్కోటలో ఉండడం జరుగుతుంది, పాకిస్తాన్లోని ప్రాంతం. సో అలాంటి అమర్కోట పాలకుడు ఎవరు? రాణా ప్రతాప్ అంటున్నాం. సో రాణా ప్రసాద్ లేదా రాజా వీర్సల్ అన్నాం. రాజా వీర్సల్ లేదా రాణా ప్రసాద్ ఆస్థానంలో హుమాయూన్ హమిదా బాను బేగం కొంతకాలం ఉండడం జరిగింది. ఈ సందర్భంలోనే జన్మించిన వ్యక్తి మనకు అక్బర్ అవుతున్నాడు. సో మరి ఇలాంటి సందర్భంలో హుమాయూన్ హమిదా బాను బేగాన్ని అక్బర్ను అక్కడ ఉంచేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్బర్ జన్మించాడు. అలాంటి అక్బర్ని పెంచిన తల్లి ఎవరు? మహామంగా అవుతుంది. సో అక్బర్ యొక్క తల్లి హమిదా బాను బేగం జన్మించిన ప్రదేశం మనకి అమర్కోట్లో జన్మించడం జరుగుతుంది అక్బర్. సో 1545లో హుమాయూన్ బాను బేగం ఇద్దరు పర్షియాకు చేరుకున్నారు. మరి ఆ సందర్భంలో పర్షియా రాజు ఎవరు అంటే షాతమాస్.
ఎవరి షాతమాస్? సఫావిద్ వంశానికి సంబంధించిన వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సఫావిద్ యొక్క నమూనాలే నేటి హైదరాబాద్ రాజ్యానికి కారణమవుతున్నాయి. ప్రపంచ స్థాయి హైదరాబాద్ గుర్తింపు రావడంలో చార్మినార్ నిర్మాణానికి కారణం ఈ సఫావిద్ వంశమే అవుతుంది. అలాంటి సఫావిద్ వంశాంతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్న మొదటి చక్రవర్తి ఇబ్రహీం కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా సఫావిద్ వంశానికి సంబంధించిన అనేక మోడల్ని హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావడం జరుగుతుంది. మైదాన్ ఈ నక్ష్ జహాన్ అంటాం చూడండి. మైదాన్ ఈ నక్ష్ జహాన్ ఆధారంగా చేసుకుని చార్మినార్ యొక్క 4 కూడళ్లను నిర్మించడం జరుగుతుంది. చార్మినార్ ఒక మత కట్టడాన్ని నిర్మించి దాన్ని ఆధారంగా చేసుకుని హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. హైదరాబాద్ మోడల్ అనేది మనకి ఈ సఫావిద్ వంశానికి సంబంధించిన నగరంతోనే తీసుకురాబడింది. అలాంటి సఫావిద్ వంశము ఆనాడు ఎప్పుడు హుమయూన్ పరిపాలిస్తున్న కాలంలో ఉండడం జరిగింది. అలాంటి సఫావిద్ వంశానికి చెందిన రాజే షాతమాస్. ఈ షాతమాస్ దగ్గర సహాయాన్ని కోరడం జరుగుతుంది. శరణార్థిగా ఉంటాడు. ఈ సందర్భంలో షాతమాస్ 2 కండిషన్లు పెట్టడం జరుగుతుంది. నీవు ఇస్లాం మతంలో ఉన్న భావజాలం నుండి నా ఇస్లాం మతం భావజాలానికి రావాలి అంటే సున్నీ మతం నుండి షియా మతంలోకి రావాలి. ఫస్ట్ కండిషన్. అంటే ఇప్పుడు మొఘల్ సుల్తాన్లు ఎవరు? సున్నీ మతస్థులు. వాళ్ళు కాస్త ఇందులోకి రావాలి. ఇప్పుడు షియా మతంలోకి వస్తాను అంటేనే నీకు షెల్టర్ ఇస్తాను ఒకటి. రెండోది కాందహార్ ప్రాంతాన్ని. సో కాందహార్ ప్రాంతాన్ని గెలవడానికి కావాల్సిన సైన్యాన్ని నేను సమకూరుస్తాను. గెలిచిన తర్వాత కాందహార్ ప్రాంతాన్ని నా చేతిలో పెట్టాలి అని షాతమాస్ 2వ కండిషన్ పెట్టడం జరుగుతుంది. మొత్తంగా గత్యంతరం లేని హుమాయూన్ ఆ 2 కండిషన్లకు ఒప్పుకుంటాడు. సో ఒప్పుకుంటూ అక్కడే కాలం గడపడం జరుగుతుంది. శరణార్థిగా ఉండడం జరిగింది. ఎప్పటివరకు? 1555 వరకు ఉండాలి. అంటే 15 సంవత్సరాల కాలంలో చూడండి. 1530 నుండి 40 వరకు హుమయూన్ మొదటి పరిపాలనా కాలం అవుతుంది. 1555 నుండి 56 రెండవ పరిపాలనా కాలం అవుతుంది. ఈ 15 సంవత్సరాల కాలంలో మనకు ఇక్కడ పర్షియా కేంద్రంగా కొంతకాలం అమర్కోట్లో ఉంటాడు, కొంతకాలం పర్షియా కేంద్రంగా ఉండడం జరిగింది. 1556లో దీన్ పనహా అనేది హుమయూన్ చే నిర్మించబడిన గ్రంథాలయం అవుతుంది, పుస్తక భాండాగారం అవుతుంది. అలాంటి దీన్ పనహాలో తన వ్యక్తిగత గ్రంథాలయం, దాని మెట్ల నుండి పడి మరణించిన వ్యక్తి హుమయూన్ అవుతున్నాడు. మరి అలాంటి హుమయూన్ మరణించిన తర్వాత చరిత్రలోకి మొఘల్ సామ్రాజ్యంలోకి వచ్చిన అతి గొప్ప చక్రవర్తి అక్బర్ అవుతున్నాడు. సో ఈ అక్బర్ రాజ్యానికి రావడం జరుగుతుంది. హుమయూన్ ఢిల్లీలో దీన్ పనహాను నిర్మించాడు. దీన్ పనహా అంటే గ్రంథాలయం అవుతుంది. ఆ గ్రంథాలయం కర్త కర్మ క్రియ ఎవరు అంటే హుమయూన్ అంటున్నాం. అంతేకాకుండా హుమయూన్ భారతీయ సాంప్రదాయంలో తులాభారాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తులాభారం యొక్క ప్రాసెస్ని ప్రవేశపెట్టింది కూడా హుమయూన్ అంటున్నాం. హుమయూన్ కొంతకాలం అంటే దాదాపుగా 10 సంవత్సరాలు పర్షియా శరణార్థిగా ఉన్నాడు. అలాంటి క్రమంలోనే పర్షియా నుండి భారతదేశానికి వచ్చిన సందర్భంలోనే ఫేమస్ పెయింటర్లను కూడా భారతదేశానికి తీసుకురావడం జరుగుతుంది. సయ్యద్ అబ్దుల్ సమద్ అనే 2 ప్రముఖ పెయింటర్లని మనకి భారతదేశానికి తీసుకురావడం జరిగింది. తులాభార విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా మనకి హుమయూన్ అంటున్నాము. అంతేకాకుండా ఇతని కాలానికి సంబంధించిన ప్రముఖ పెయింటర్ దస్తాన్ ఈ అమీర్ వాంఛా. ఈ దస్తార్ ఈ అమీర్ వాంఛా ఎవరు అంటే ప్రముఖ పెయింటర్, మనకి హుమయూన్ కాలానికి సంబంధించిన వ్యక్తులు. ఇది మనకు హుమయూన్ సందర్భానికి సంబంధించింది. ఎప్పుడైతే హుమయూన్ మరణించాడో ఆ తర్వాత చరిత్రలోకి మనకి అక్బర్ రావడం జరుగుతుంది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.